హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ నేను ఆఫ్టర్నూన్ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి టైం 3 o'clock అవుతుంది. 3 o'clock అవుతుంది. చూడాలి ఎంతవరకు వ్లాగ్ చేస్తాను ఏంటి అని. ఫస్ట్ అయితే ఇప్పుడు చిద్విని పడుకోబెట్టాలి. చిద్వి అయితే పడుకునే మూడ్లో లేడు, ఆటలు ఆడుతూనే ఉన్నాడు. చూడండి, చిద్విని పడుకోబెట్టిన తర్వాత ఇవాళ కొన్ని బట్టలు ఉన్నాయి ఐరన్ చేసేవి, చేద్దాం అనుకుంటున్నాను. తెలీదు చేస్తానో లేదో, రోజు పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాను. ఇవాళ ఎలాగైనా కానీ చేయాలనుకున్నాను. సో చూడాలి. మీరైతే వ్లాగ్ చూసేయండి, నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. చిద్వి, సో ఇప్పుడు టైం వచ్చేసి 3 కావస్తుంది. చిద్విని పడుకోబెట్టాలి. ఇప్పుడు యూజువల్గా అయితే 3కి ఆ టైంకి నిద్రపోయేవాడు, కానీ నాకు ఎప్పుడైతే నేను ఏదైనా పని చేయాలనుకుంటానో ఆ రోజే లేట్ చేస్తాడు. అంతే కదా పిల్లలు. అండ్ ఫైనల్గా చిద్వి పడుకున్నాడు. చిద్వితో పాటు నేను కూడా 4 వరకు పడుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 4:10 అవుతుంది. అండ్ ఇంకా నేను ఐరన్ చేయాలనుకున్నాను కదా, ఇంకా స్టార్ట్ చేశాను ఐరన్ చేయడం. నాకు ఐరన్ చేయడం అంత పర్ఫెక్ట్గా రాదండి. జస్ట్ ఒక 70% వరకు చేయగలను. ఐరన్ చేసినప్పుడు కాటన్ షర్ట్స్ వాటికి ఉంటాయి కదా, వాటికి వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటాను. అలా అయితే త్వరగా అవుతుంది. ఈలోపు చిద్వి కూడా అప్పుడే లేసేసాడు. టైం వచ్చేసి ఇప్పుడు 4:45 అలా అవుతుంది. మామూలుగా అయితే 5:30 వరకు లేయడు. ఈరోజు పని ఉన్నప్పుడే లేస్తాడు. బజు లేచినావా అప్పుడే? ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటది నీ చేతిలో ఏముంది? వాట్ ఈస్ దట్? ఐరన్ బాక్స్ కదా. చిద్వితో మాట్లాడుకుంటూ ఇలా ఫినిష్ చేశాను. చిద్వి క్వశ్చన్ బ్యాంక్ అండి, అదేంటి ఇదేంటని అడుగుతూనే ఉంటాడు. ఆన్సర్ చేసే వరకు వదలడు. తర్వాత తన దగ్గర ఉన్న ఐరన్ కిట్ ఏదైతే ఉందో టాయ్, అది తెచ్చుకొని నేను ఐరన్ చేస్తున్నానని తను కూడా చేస్తున్నాడంట. తర్వాత నా ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అయింది. ఇంకా ఇల్లంతా చెత్త చిమ్మడం. తర్వాత ఇంకా ఈవినింగ్ రొటీన్లో ఇది ఉంటుంది కదా కంపల్సరీ అందరికీ. కొంతసేపు కూడా ఇల్లు సర్దినట్టు అస్సలు ఉండదండి పిల్లలుంటే. నేను ఇట్లా సర్దుతుంటాను. చిద్వి టాయ్స్ అన్నీ ఆ కార్డ్బోర్డ్ బాక్స్లో నుంచి తీసి పడేస్తుంటాడు. నేను ఇక్కడ ఇంత ఫాస్ట్గా ఏం క్లీన్ చేయలేదండి, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కదా, అందుకు అలా కనిపిస్తుంది. తర్వాత నేను ఆ పని చేసినప్పుడు చిద్వి ఇలా ఆడుకుంటున్నాడు. టాయ్స్ వదిలేసి టాయ్స్కి వచ్చిన మాన్యువల్లో చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. తర్వాత ఇంకా నేను డిన్నర్ కోసమని రైస్ కుక్కర్లో రైస్ పెట్టడానికని రైస్ కడుగుతున్నాను. అండ్ కర్రీస్ ఆల్రెడీ ఆఫ్టర్నూన్ నేను పప్పు అండ్ క్యారెట్ ఫ్రై చేశానండి, అదే ఉంది. సో ఆ కర్రీస్ తోటే నైట్ తినేస్తాం ఇంకా. అండ్ ఇప్పుడు వచ్చేసి మాకు ఈవినింగ్ స్నాక్స్ టైం. అండ్ చిద్వి ఏమో బనానా మూడు ఉంటే తింటాడు, లేదంటే లేదు. గ్రేప్స్ అయితే తినడు. చిద్వికి యాపిల్ అండ్ నానబెట్టిన బాదం ఉంటుంది కదా, అదొక 5 ఇస్తాను. ఈ టైంలోనే చిద్వితో చిట్చాట్ చేస్తూ ఉంటాం ఇద్దరం. రైమ్స్ చెప్తుంటాడు, లేదంటే ఏదన్నా నేను చెప్తుంటాను రైమ్స్కి సంబంధించి, లేకుంటే జీకేకి సంబంధించి అవన్నీ చెప్తాడు మరి నెక్స్ట్ డే అడిగితే. తర్వాత ఇంకా ఫ్రూట్స్ తినడం అయిపోయిన తర్వాత ఇద్దరం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయటికి వెళ్ళాలి. మరి ఇంకా వచ్చేసరికి మా హస్బెండ్తో కలిసి వస్తాము. 9 అవుతుంది అప్పటికి. బెడ్ చూడండి ఎలా చేశాడు. నేను చిద్వి లేచాక మొత్తం సర్దాను, అప్పుడే చూడండి ఎంత మెస్ చేశాడు. అండ్ మా ఫ్రూట్స్ కూడా ఫినిష్ అయిపోయాయి ఇంకా. హలో అండి, ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగి చిద్విని బయటికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు చిద్వికి కాసేపు రైమ్స్ పెట్టేసి వచ్చాను. నేను సాటర్డే ఫింగర్ రింగ్స్ తీసుకున్నాను, గోల్డ్ ఫింగర్ రింగ్స్ ఇక్కడే కొరియాలో. అవి మీతో షేర్ చేసుకుందామని చిద్వికి కాసేపు రైమ్స్ పెట్టి వచ్చాను. 2 రింగ్స్ తీసుకున్నాను.
సో అవి మీతో జస్ట్ ఒకసారి అలా షేర్ చేసుకుందామని వచ్చాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి, కనిపిస్తుందా? బయటికి తీసి చూపిస్తాను, చూడండి. టూ డిజైన్స్ వచ్చాయి ఈ రింగ్లో. ఇదిగో చూడండి, కనిపిస్తుంది అనుకుంటున్నాను. మీకు తర్వాత నేను జూమ్లో చూపిస్తాను. మరి చూడండి, మోడల్ ఇలా ఉంది. ఇది అయితే నేను ఆ రోజు సాటర్డే అక్కడ గోల్డ్ షాప్స్ ఎలా ఉంటాయి కొరియాలో ఏంటి అని నేను అంతా షూట్ చేద్దాం అనుకున్నానండి. ఐఎమ్ సో సారీ, నాకు అస్సలు గుర్తులేదు. అక్కడ గోల్డ్ షాపింగ్ అనేసరికి నాకు మామూలుగా షాపింగ్ అంటేనే చాలా ఇష్టము, వీడియో తీసేదే మర్చిపోతుంటాను, తర్వాత గుర్తొస్తుంది ఎప్పుడు. అయితే ఇంక ఇప్పుడు గోల్డ్ షాపింగ్ అనేసరికి అస్సలు గుర్తులేదు నాకు. తర్వాత గోల్డ్ రింగ్స్ అని షాపింగ్ అంతా అయిపోయినాక ట్రైన్లో ఎక్కిన తర్వాత గుర్తొచ్చింది, అరే వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, ఏం షూట్ చేయలేదు అని. ఐఎమ్ సో సారీ. సో ఇది వచ్చేసి ఈచ్ వన్ 2 రింగ్స్ వచ్చేసి ఇది వచ్చేసి 3.7 గ్రామ్స్ ఉందండి. అంటే మన ఇండియాలో 10 గ్రామ్స్ తులాలు వైజు మన ఇండియాలో గోల్డ్ అమ్ముతారు కదా, ఇక్కడ వచ్చేసి దామ్ అంటారంట. దామ్ 3.7 గ్రామ్స్ ఉంటే దాన్ని ఒక దామ్ అంటారంట, దామ్స్ వైజ్ ఉంటుంది. ఇది 1 దామ్ అన్నట్టు కొరియాలో, అంటే 3.7 గ్రామ్స్. ఇది ఫస్ట్ రింగ్. ఇది 24 క్యారెట్స్ గోల్డ్ అండి, ప్యూర్ 999 KDM 24 క్యారెట్స్. ఇది నా ఫస్ట్ రింగ్ వచ్చేసి ఇది. యాక్చువల్లీ మేము అనుకున్నాము ఇప్పుడు ఇండియాలో గోల్డ్ కాస్ట్ చాలా చాలా ఎక్కువ ఉంది కదా, ఇక్కడ ఏమన్నా అంటే మన ఇండియాలో కొత్త బడ్జెట్ వచ్చినప్పటి నుంచి పెంచారు కదా జిఎస్టీ అదేదో, అందుకు ఇక్కడ తక్కువ ఉంటుందని మేము వెళ్ళామండి. అయితే అసలు ఏం తక్కువ లేదు, సేమ్ మాకు ఇంకా 1000 ఎక్కువే పడింది ఇండియా కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే, తక్కువేం లేదు. యాక్చువల్లీ మేము అనుకున్నాము తక్కువ ఉంటే నేను నా కోసం ఒక బ్రేస్లెట్ తీసుకుందామని వెళ్ళాము, కానీ కాస్ట్ ఎక్కువ ఉండేసరికి ఇంకా మన ఇండియానే బెస్ట్ అనిపించింది. అండ్ దట్టు మన మోడల్స్ కూడా నాకు అంటే ఇక్కడ కూడా బాగున్నాయి. అంటే మన ఇండియాలో అయితే ఇంకా మనకి నచ్చే విధంగా మోడల్స్ ఉంటాయని నాకు అనిపించింది. అయితే ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే రింగ్స్ కూడా నేను వద్దన్నాను, ఎందుకంటే ఇంకా ఇండియా వస్తున్నాం కదా, ఒక 10 డేస్లో అక్కడే తీసుకుందామని. బట్ మేము ఒక అంకుల్ని మాతో తీసుకెళ్ళాము. ఆయన ఒక 15 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నారంట. ఆయన తీసుకెళ్తుంటారంట వాళ్ళ మిస్సెస్కి వాళ్ళ పిల్లలకి గోల్డ్ బ్రేస్లైట్స్ అండ్ రింగ్స్ అలాంటివి. ఆయన తీసుకొని వెళ్ళాము. మాకైతే గోల్డ్ గురించి అంత నాలెడ్జ్ లేదు, మా ఇద్దరికి, మాకి లేదు, నాకు లేదు, మా హస్బెండ్కి కూడా లేదు. ఆయనని తీసుకొని వెళ్ళాము. ఆయన చెప్పారు కాస్ట్ అయితే సేమ్ మన ఇండియా కంటే ఎక్కువనే ఉంది. అయితే ఇది విత్ మేకింగ్ ఛార్జ్ కూడా కలిపి నేను చెప్తున్నానండి. అంటే కొరియా కరెన్సీలో 2,80,000 కొరియన్ వోన్స్ పర్ 3.7 పర్ రింగ్ కండి. 3.7 గ్రామ్స్ ఉన్నాయి ఒక్కోటి. నేను చెప్పేది అర్థమవుతుందనే అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సెకండ్ రింగ్ అండి, ఇది వచ్చేసి సెకండ్ వన్. కనిపిస్తుందా మీకు మోడల్? ఇది కూడా 24 క్యారెట్సే. ఆయన అన్నారు, అయితే మాకు కూడా అంత తెలీదు ఇక్కడ గోల్డ్ గురించి, మేము ఫస్ట్ టైం కొంటున్నాము. ఆయన చెప్పారు, నేను చాలాసార్లు తీసుకెళ్ళానమ్మా ఇక్కడ. అయితే మన ఇండియాలో 24 క్యారెట్స్ అయినా కూడా అందులో చాలా కల్తీ ఉంటుంది, ఇక్కడ అలా ఉండదు. 24 క్యారెట్స్ అంటే 999 KDM, అది సేమ్ 99.9% ప్యూర్ ఉంటుంది అని ఆయన చెప్పారు. ఫస్ట్ అయితే ఈ రింగ్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాము. కాస్ట్ తక్కువ ఉంటే బ్రేస్లెట్ తీసుకుందాం అనుకున్నాం, కానీ కాస్ట్ సేమ్ ఉండేసరికి ఇంకా తీసుకోలేదు. ఫస్ట్ అయితే ఈ రింగ్ సెలెక్ట్ చేశాను నేను, నాకు ఇది బాగా నచ్చింది. తర్వాత మా హస్బెండ్కి అది తీసుకున్న తర్వాత మా హస్బెండ్కి ఈ రింగ్ చాలా నచ్చింది. ఇంకా ఇది కూడా తీసుకోమన్నారు ఆయన, మా హస్బెండ్. సరే అని చెప్పి ఇంకా ఇది కూడా తీసుకున్నాను. ఇదో చూడండి, కనిపిస్తుందా మోడల్? నేను తర్వాత మీకు నీట్గా చూపిస్తాను జూమ్లో ఎలా ఉన్నాయి రింగ్స్.
మీకు నచ్చాయా నాతో కామెంట్ సెక్షన్లో రాయండి, చెప్పండి ఎలా ఉన్నాయి మీకు ఈ రెండిట్లో ఏది నచ్చిందో కూడా చెప్పండి. సో అది మన కరెన్సీలో, కొరియా కరెన్సీలో అయితే 2,80,000 కొరియన్ వోన్స్ అండి. అంటే 1,000 వోన్ ఈక్వల్స్ టు 60 రూపీస్ అలా కౌంట్ చేసుకున్నాము. అంటే 60 రూపీస్ అంటే కరెన్సీ ఎక్స్చేంజ్ కాస్ట్ అలా అటు ఇటు అవుతుంటుంది కదా. మేము ఆ రోజు 60 రూపీస్కి వేసుకుంటే మన కరెన్సీలో ఒక రింగ్ వచ్చేసి 16,800 రూపీస్ వచ్చింది. 800 రూపీస్ అప్రాక్సిమేట్లీ, ఇంకా 200 అటో ఇటో ఉండొచ్చు. సో అది నాకు ఇది మా హస్బెండ్కి బాగా నచ్చింది. సో ఇవి రెండే అండి, ఇంకా ఏం లేదు ఇంతకంటే. ఇంకా ఇటు జస్ట్ అలా మీతో షేర్ చేసుకుందామని చూపించాను. సో అది ఇప్పుడైతే చిద్విని బయటికి తీసుకెళ్ళాలి. చిద్విని ఫ్రెష్ అప్ చేసి ఫేస్ వాష్ చేపించి ఇంకా బయటికి తీసుకెళ్ళాలి. సో మీరైతే వ్లాగ్ కంటిన్యూ చేయండి. మీకు వీటిలో ఏ రింగ్ నచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత చిద్విన్ కూడా ఇంకా రెడీ చేశాను బయటికి వెళ్ళడానికని. అండ్ నేను మార్నింగ్ చేసిన వాటర్ మిలన్ జ్యూస్ ఉంటే అది తీసుకెళ్తున్నాను మా హస్బెండ్ కోసమని. అండ్ ఇప్పుడు మా హస్బెండ్ వర్క్ చేసే యూనివర్సిటీలోకే ఇప్పుడు నేను చిద్వి వెళ్తున్నాము వాకింగ్కి. అండ్ ఇక్కడ గ్రౌండ్కి, సాకర్ గ్రౌండ్కి ఏదైతే ఆపోజిట్ బిల్డింగ్ ఉందో ఆ బ్లాక్ కలర్ బిల్డింగ్, అందులో మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ ఉంటుంది. అండ్ ల్యాబ్స్ అయితే వేరే దగ్గర ఉంటాయి, వేరే బిల్డింగ్లో ఉంటాయి. అక్కడ జస్ట్ ఆఫీస్ రూమ్ ఒక్కటి ఉంటుంది. అండ్ ఈ గ్రౌండ్లో వచ్చేసి బాస్కెట్బాల్ ఆడడానికి ఉంటుంది. అండ్ ఈ ట్రాక్ మీద రన్నింగ్, వాకింగ్, జాగింగ్ చేసేవాళ్ళు చేస్తుంటారు. అండ్ ఈ సాకర్ గ్రౌండ్లో సాకర్ అండ్ రబ్బీ ఆడుతుంటారు. ఎప్పుడు బిజీగా ఉంటుందండి. జస్ట్ వింటర్లో ఒక్కటే, మైనస్లో ఉన్నప్పుడు ఒక్కటే ఆడరు, లేదంటే ఎప్పుడు ఆడుతుంటారు. తర్వాత మా హస్బెండ్ కూడా వస్తున్నారు చూడండి. మామూలుగా అయితే జ్యూస్ ఇచ్చేసి వెళ్దాం అనుకున్నాను, కానీ చిద్వి రానన్నాడు. వాళ్ళ డాడీ ఆఫీస్లోకి వెళ్ళాలని ఏడ్చాడు, అందుకే జస్ట్ అలా తీసుకొచ్చాను. అండ్ ఇక్కడ మా హస్బెండ్తో పాటు ఇంకొక కొలీగ్ ఉంటాడు. అతను రావట్లేదంట, వేరే వెళ్ళిపోయాడంట ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మా హస్బెండ్ ఒక్కడు ఉన్నాడు కాబట్టి వెళ్తున్నాము, లేదంటే వేరే వాళ్ళు ఉంటే ఏం వెళ్ళము. అంటే పిహెచ్డి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారంట. అయితే వాళ్ళకైతే సపరేట్ రూమ్ ఉంటుందంట, వీళ్ళకైతే పోస్ట్ డాక్స్ వాళ్ళకైతే ఇది. అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ వర్క్ స్పేస్. ఇవి వచ్చేసి వాళ్ళ ఆఫీస్ నుంచి బాల్కనీ వ్యూ. ఇక్కడికి మొత్తం గ్రౌండ్ అంతా కనిపిస్తుంది. తర్వాత ఇంకా నేను చిద్విని తీసుకొని వచ్చేసాను. మా హస్బెండ్ కూడా చిద్వి ఉంటే వర్క్ చేసుకొనివ్వడు. సో తర్వాత మేము డైలీ వచ్చే ప్లేస్కి వచ్చేసాము. యూనివర్సిటీ మెయిన్ గేట్ ఇది. ఈ ప్లేస్ మీరు చాలాసార్లు వీడియోలో చూసింటారండి. అయితే నైట్ ఎప్పుడు చూపించలేదు. ఇది నైట్ వ్యూ. దీని కింద మొత్తం ఇప్పుడు ఇక్కడ మేము ఎక్కడైతే వాక్ చేస్తున్నామో దాని కింద మొత్తం అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ కనిపించేవి బిల్డింగ్స్ యూనివర్సిటీ హాస్పిటల్, సెవెరెన్స్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. ఎంత బాగుంది కదా నైట్ వ్యూ. అసలు మొత్తం గ్రీనరీ ఇదంతా. అప్పుడే లాస్ట్ వీక్కి ఈ వీక్కి చాలా డిఫరెన్స్ ఉందండి. సన్సెట్ టైమింగ్ అప్పుడే, ఇంతకుముందు 8:30 వరకు సన్సెట్ అయ్యేది కాదు, ఇప్పుడు అప్పుడే 7:30కే సన్సెట్ అవుతుంది. సమ్మర్ అయిపోతుంది కదా, ఇంకా వింటర్ వచ్చేస్తుంది. ఇంకా 2 months, ఒక 1 month ఉంటే. ఈ మంత్ లాస్ట్ ఇంకా సమ్మర్, అందుకే 7:30కే సన్సెట్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయ్యింది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా, చిన్న చిన్న లైట్స్ తోటి. అండ్ ఇక్కడ ఒక 1 hour అలా ఉంటామండి. అంటే వేరే తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, 1 year లోపు అబ్బాయిలు. వాళ్ళని తీసుకొని వస్తారు వాళ్ళు. చిద్వి కూడా ఇంకా వాళ్ళతో కలిసినట్టు ఉంటుందని చెప్పి. ట్రైన్ చిద్వి డబుల్ డెక్కర్ బస్ నాని.
అక్కడ ట్రైన్స్ ఎవ్రీ 10 మినిట్స్కి 15 మినిట్స్కి వెళ్తుంటాయి. అవి చూసి చిద్వి ఎంజాయ్ చేస్తుంటాడు ఇక్కడ. యువర్ వెల్కమ్ చిద్వి. చిద్వికి ట్రైన్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇండియాకి కూడా ట్రైన్లోనే వెళ్తాడంట. ట్రైన్లో వెళ్తావా ఏరోప్లేన్లో వెళ్తావా నాన్న ఇండియాకి అంటే ట్రైన్లోనే వెళ్తానని చెప్తాడు. ఫ్రెండ్స్ వస్తారని చెప్పాను. తర్వాత వాళ్ళు కూడా వచ్చారు. ఇంకా తర్వాత మా హస్బెండ్ కూడా ఇక్కడికి వచ్చాడు. ఇంకా తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇప్పుడు నా టైం వచ్చేసి 9 అవుతుంది. మేము ఇంటికి వచ్చేసేసరికి డైలీ ఇలానే అవుతుందండి. అందుకే ముందే డిన్నర్ ప్రిపేర్ చేసి పెట్టేసి వెళ్తాను. ఇదండి ఇవాల్టి వ్లాగ్. నా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ అది డైలీ ఇలానే ఉంటుంది. అంటే ఐరన్ చేసేది ఎప్పుడు ఏమి ఉండదులేండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఒకటి తీస్తుంటే ఒకటి ఖర్చుకుంటుంది. తీసే ఇంక వస్తాయిలే. ఫుల్ అవుట్. నో యూ కెన్ ఫుల్ అవుట్ నాని. మళ్ళీ ఈ పక్కది. Can I help you? Yeah. Help China? See? You can try. Very good.